మనకు ఏదైతే ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇది ఎవరు మనకి మామూలుగా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే అంబేద్కర్ కావచ్చు, అభ్యుదయవాదులు వీళ్ళ అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడతారు, వాళ్ళ కోసం చట్టాలు చేశారని చెప్తారు. మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలు అంటరాని కులాలు ఏదైతే అంటున్నారో ఈ అంబేద్కర్ అంటరానివాడు అని పూర్తిగా గ్రామానికి దూరంగా ఉంచే వాళ్ళని పూర్వీకులు అనేవారు. తర్వాత ఇట్లా మనకి పుస్తకాల్లో కానీ పాఠ్యపుస్తకాల చరిత్రలో కానీ అక్కడ చెప్పడం జరిగింది, నేను వినడం జరిగింది. మరి ఇంకా ఇదే కాకుండా మాల మాదిగోళ్ళను కూడా బావిల దగ్గరికి మంచినీళ్ళ బావి దగ్గరికి రానివ్వరు, తర్వాత గర్భగుళ్ళలోకి రానివ్వరు, గుళ్ళలోకి రానివ్వరు అని ఇప్పటికి కూడా మీడియా కథనాలలో మనం వింటున్న సత్యం. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ మాల మాదిగోళ్ళు ఏదైతే అంటున్నారో అది వాళ్ళ వ్యక్తిగత పేరు, ఇది దైవ కార్యాలకు సంబంధించిన పేర్లు అవి. అది ఆ పేరు బలం అవి ఎందుకు పెట్టారో మనకు తెలియదు, పూర్వీకులు. అది ఏది మనకి దైవ కార్యానికి సంబంధించిన పేర్లు, అర్థమవుతుందా? అటువంటి పేర్లకు సంబంధించిన వాళ్ళు ఏదైతే మాల మాదిగ అంటున్నారో అట్లే చాలా ఉన్నాయిలే కులాలు, పేర్లు, వర్ణాలు కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మాల మాదిగోళ్ళు అంటరాని వాళ్ళు అని ఏది ప్రభుత్వం మనకు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది, మనం అనలేదు, మన పెద్ద పూర్వీకులు అనలేదు. వీళ్ళు అగ్రకులాల వాళ్ళు ఈ మాలమాది వాళ్ళను ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు అని చెప్పేది వీళ్ళు చెప్తుండ్రు అన్నది నా దృష్టిలో పచ్చి అబద్ధం. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మాలమాదిగోళ్ళు ఎవరైతే ఉన్నారో మంచినీళ్ళ బావి దగ్గరికి రాక్షసులను, అంటే సైన్స్ భాషలో ఆతంకవాదులను, టెర్రరిస్టులను, ఉన్మాది వ్యవస్థలను రానిచ్చే వాళ్ళు కాదన్నది నేను అర్థం చేసుకున్న సత్యం. కానీ వీళ్ళు ఏం చేశారు, మాలమాదిగోళ్ళను గుళ్ళలోకి రానిచ్చే వాళ్ళు కాదు. నేను అర్థం చేసుకున్నది ఏంది, మాలమాదిగోళ్ళు ఎవరైతే ఉన్నారో గర్భగుడిలోకి ప్రవేశించకుండా, గుళ్ళలోకి ప్రవేశించకుండా ఏది కాదు కులాలను ఒక నిమిషం కులాలను ఏదైతే అంటరాని కులాలు కావచ్చు, వెనకబడిన కులాలు కావచ్చు, వీళ్ళను మనకి ఏదైతే ప్రవేశించకుండా కాదు, ఏదైతే అంటరాని కులాలు ఉన్నాయో వాటిని గుళ్ళలోకి ప్రవేశించినవారు. అంటే అంటరాని కులాలు అని మనం అంతకుముందు వీడియోలో ఏం చెప్పుకున్నాం, పురుగు మందులు ఉన్నాయి, అవి ప్లాస్టిక్ కావచ్చు, ఇంకా రకరకాల చాలా ఉన్నాయిలే. ఈ ఇల్లులు కావచ్చు, ఏదైతే ఇల్లుల దాటికి చెట్లన్నీ నరికివేయబడవచ్చు, అంటే వ్యవసాయ భూములకి నాశనం అయిపోతుంది. అంటే వీటిని అన్నిటిని గర్భగుళ్ళలోకి ప్రవేశించనివ్వరు, అంటే దైవ కార్యానికి సంబంధించిన గర్భగుడిలలోకి ప్రవేశించనివ్వరు ఎవరు, మాలమాదిగులు. కానీ ఈ ప్రభుత్వ వాదులు, నక్సల్ వాదులు, కమ్యూనిస్ట్ వాదులు, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరిది, అంబేద్కర్ ప్రవేశపెట్టిన రాజ్యాంగంలోనిది. ఆ రాజ్యాంగం ఎవరిది, అంబేద్కర్ చేతుల మీదుగా రచింపబడినది అని చెప్తున్నారు. కనిపించక ఇది ఉధృతంగా ముందుకు నడుతుంది. దీన్ని అణిచి సరైన మార్గంలో పెట్టాలని మేము కూడా సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాము. ఇది మనం ఇప్పుడు ఏదైతే డాక్టర్ అంబేద్కర్ని ఎందుకు పూర్వీకులు పెద్దవాళ్ళు అంటరాని వాళ్ళుగా అంటున్నారు, ఇప్పుడైనా అర్థం చేసుకోగలరు. ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు అంటుకునే వాళ్ళు అనేది ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న సత్యం. కాబట్టి ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటరాని వాళ్ళు, ఈ స్థానికంగా ఉండే దైవ ధర్మానికి సంబంధించిన దైవకరాలను ముందుకు నడిపించే మాలమాదిగ వాళ్ళు అంటరాని వాళ్ళ, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఏదైతే బ్రిటిష్ తీవ్రవాదుల అండర్ కంట్రోల్లో నడుచుకునేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటరాని వాళ్ళ. అంటే ఐఏఎస్ ఐపీఎస్ల ద్వారా చొరజొప్పుకుని వస్తున్నటువంటి గ్రామాలకి ఏదైతే పురుగు మందులు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, రకరకాల విష పదార్థాలు కావచ్చు, అన్నీ అవి అంటుకునేటివి. అంటే అమృతంలో విషం అన్నా, విషంలో అమృతం అన్నా ఇవి అమృతం అవుతుందా, దేనికి అది ప్రత్యేకంగా ఉంటే మంచిదా అని మీరే గ్రహించి ఈ విషయాన్ని విషయంగా ఉంచాలి, విషయాన్ని విషయంగానే చూడాలి. దాన్ని ఎట్లా చూస్తారో మీ ఇష్టం. నా దృష్టిలో అయితే నేను విషయాన్ని విషయంగానే చూస్తాను, అమృతాన్ని అమృతంగా చూడాలని నా దృష్టి. ఇంకొకటి, ఇప్పుడు వర్గీకరణ పూర్వం ఎట్లా ఉండేది అంటే, మనకి కుల వర్గీకరణ అనుకుందాం, మనకి విస్తరాకులు ఉండేవి, ఆకులతో చేసే విస్తరాకులు ఉండేటివి పూర్వము. అంటే వాటిని చేస్తూ ఎంతోమంది ఉపాధి పొందేవాళ్ళు. మరి ఇప్పుడేమో ఆకులు వాటికి ప్రత్యామ్నాయం ఏమొచ్చింది, ప్లాస్టిక్తో వచ్చింది. మరి పూర్వం అప్పుడు కూడా ప్లాస్టిక్ విస్తరాకులు కూడా ఉండేటివి. కానీ పూర్వము యుద్ధ కాండలో సందర్భంగా అక్కడ ఏంటంటే ఆకులతో తయారు చేసిన విస్తరాకులకి
ప్రాముఖ్యత ఉంది. ప్రాముఖ్యత ఉండేది, అగ్రస్థానం ఇచ్చేవాళ్ళు. ఈ ప్లాస్టిక్తో తయారు చేసే వాటికి చాలా తక్కువ స్థానం దానికి కల్పించేవాళ్ళు. అంటే అత్యవసర పరిస్థితులు తప్ప వాటిని వాడడానికి అవకాశం లేకుండా అగ్రస్థానం ఆకులతో తయారు చేసిన విస్తరాకులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వెనకబడిన ఏదైతే కులాలు, వెనకబడిన ఏదైతే అంటరాని వాటికి అభ్యుదయ స్థానం కల్పిస్తాము అని ఏదైతే నాయకులు అంటున్నారో, ఈ దేనికి అనగదొక్కి వికృతి ముందుకు తీసుకునే విధంగా వీళ్ళు ఏదైతే ఏదైతే మనం అంటున్నామో ప్లాస్టిక్ విస్తరాకు, దానికి వీళ్ళు అగ్రస్థానం ఇచ్చి ఏదైతే ప్రకృతికి అనుకూలమైన విస్తరాకులు, ఏదైతే ఆకులతో తయారు చేసే విస్తరాకులు తక్కువ స్థానం, అంటే అసలు స్థానం ఏంటి ఈ ప్రభుత్వంలో అసలు స్థానమే లేదులే అంటే ఆ విధంగా స్థానం కల్పించడం జరిగింది. అంటే ఈ వీటికి మంచి వాటికి స్థానం లేకుండా చేయడం, అంటరాని వాటికి అగ్రస్థానం కల్పించడం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఆ విధంగా స్థానం కల్పించడం మీ ఉద్దేశంలో సరైన పద్ధతి అంటారా, కాదంటారా? అది మీ నిమ్నతకి మీ యొక్క ఆత్మ యొక్క ఏదైతే ఆలోచనకి మీకు వదిలేస్తున్నానో, ఇప్పటికైనా మేలుకొని ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, మాకు ఏది సమంజసమో మాకు తెలియజేయగలరు. ఇంకా ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి మీరు ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రభుత్వం కుట్రల గురించి మీరు తెలుసుకోకపోతే ఇదే విధంగా దేశాల మధ్య అణుబాంబులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ ఏం అణుబాంబు పడుతుందో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మంచి వైపు నడుచుకోకపోతే కన్నా ఢిల్లీ మీద బాంబు పడేది తెలియదు, హైదరాబాద్ మీద బాంబు పడేది తెలియదు, తర్వాత ఏదైతే పాకిస్తాన్ అంటున్నారో అక్కడ ఏదైతే నగరాలు నెలకొల్పారో అక్కడ బాంబు పడేది తెలియదు, ఇంకా ఎక్కడెక్కడ బాంబులు పడేది తెలియదు. కాబట్టి ఇప్పటికైనా కఠిన నగరాలు ఇప్పటికే చాలు, కఠిన నగరాలు ఇప్పటికే ఆపి ఇంకా మంచి వైపు నడిపిస్తారని ఆలోచిస్తున్నాను. నడిపించకపోతే మొత్తం ఆ నగరాలన్నీ బూడిద అయిపోతాయి. కాబట్టి మీరు ఇప్పుడు కఠిన నగరాలన్నీ బూడిద అయిపోతాయి అనేది ఖచ్చితంగా చెప్తున్నా. ఆపకపోతే గిన ఇంకా మొత్తం మీరేమనుకుంటున్నారు, మనుషులు తయారు చేసిన అణుబాంబులే కాదు, ఈ మనిషికి కూడా తెలియకుండా ఇంకా మంచి అణుబాంబులు ఉన్నాయి. మీరు ఆపకపోతే జరిగే నష్టాన్ని మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి ఈ దైవకార్యానికి సంబంధించిన వాటిని అంటరాని వాటిగా చిత్రీకరించే ఏదైతే కుట్రలు అన్యాయమే తప్ప న్యాయం జరిగే విధానము లేదు అన్నది వాస్తవంగా మనం తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. దైవకార్యాలను అంటరాని వాటిగా చిత్రీకరించే ఏదైతే కుట్ర జరుగుతుందో ఆపకపోతే గిన భారీ నష్టం వాటిల్లుతుంది మీకు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.